తిరుపతి జిల్లా వద్దు నెల్లూరు ముద్దు అంటూ బీజేపీ నిరసన తెలిపింది. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలని, అదేవిధంగా సైదాపురం, రాపూరు, కలువాయి మండలాల్ని నెల్లూరులోనే ఉంచాలని అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్కు ఈ నిరసన సెగ తగిలింది. ఈ నిరసనకారులు కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సైదాపురం 3 మండలాల్ని విభజించవద్దు. కలువాయి, రాపూరు, సైదాపురం మండలాల్ని ఎందుకు అది విభజన చేశారనేది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసినంత వరకు రాపూర్లో ఉన్న ఎర్రచందనం ప్రపంచంలోనే నాణ్యతలో 1వ ప్రాంతం, 1వ క్వాలిటీకి చెందింది. రాపూర్ అటవీ ప్రాంతంలో 1,60,000 ఎకరాల్లో నాణ్యత కలిగిన ఎర్రచందనం ఉంది. దీని తర్వాత ప్రపంచంలో చైనా ఉంది ఎర్రచందనం క్వాలిటీలో. అటువంటి ఎర్రచందనాన్ని శేషాచలం అడవుల నుంచి స్మగ్లింగ్ చేసినట్టుగా తరలించుకోవడం కోసం కలిపారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది, పెంచల కోన అంటున్నారు. కంద పురాణాల, స్థల పురాణాలు బట్టి చూస్తే నరసింహస్వామి హిరణ్యకశిపుడు చంపిన తర్వాత 44 లక్షల సంవత్సరాల క్రితం ఉగ్ర రూపంలో అడవులు తిరుగుతూ ఉంటే, అడవులు తిరిగే సమయంలో ఆయన ఉగ్రాన్ని శాంతింపు చేయడం కోసం లక్ష్మీదేవి చెంచు లక్ష్మిగా అవతారం ఎత్తి ఆయన పెనవేసుకుని కౌగిలించుకోబట్టే ఉగ్రం చల్లారిందని చెప్పి ఆ క్షేత్రంలో భారతదేశంలో ఎక్కడా లేదు. పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంగా ఉదించింది. పెనుసుల అంటే పెనవేసుకుంది లక్ష్మీ మాత అని చెప్పి అర్థం. అటువంటి క్షేత్రాన్ని మా నుంచి ఎందుకు దూరం చేస్తారో అర్థం కావడం. ప్రత్యేకమైన కీలకమైన అంశం, ఇప్పుడు దాకా బాగానే ఉన్నాం. కండలేరు జలాశయాన్ని తిరుపతిలో కలిపేసుకుంటారంట రాపూరు మండలం పేరుతో. నెల్లూరు జిల్లా రైతాంగానికి, పొదలకూరు మండలానికి కానీ, మనుబోలు మండలానికి కానీ సహజంగా వచ్చే వాటరు నెల్లూరు జిల్లా వాళ్ళు కోల్పోతారు. వరదలు వస్తే మమ్మల్ని ముంచేస్తారు. కరువు సమయంలో నీళ్ళు ఇవ్వరు. సోమశిలేమో నెల్లూరు జిల్లాలో ఉంది. సోమశిల కండలేరు ఫ్లడ్ కెనాల్ వచ్చి కలువాయి అంటే తిరుపతి జిల్లాకు పోతుంది అనమాట. కండలేరు జలాశయం రాపూర్ మండలం అంటే తిరుపతి జిల్లాకు పోతుంది. కండలేరు మట్టి కట్ట 12 కిలోమీటర్లు పొదలకూరు మండలం నెల్లూరు జిల్లాలో ఉంటుంది. లో లెవెల్ స్లూయిస్ మీద, కండలేరు రెగ్యులేటర్ మీద నెల్లూరు జిల్లా అధికారులు తమ అధికారాన్ని కోల్పోతారు. చెన్నైకి నీళ్ళు ఇచ్చే కారణంతో సోమశిల డ్యాంలోని ఫ్లడ్ఫ్లో కెనాల్ యొక్క గేటుని తిరుపతి ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. కరువు సమయంలో తిరుపతిని బాగు చేసుకొని నెల్లూరు ప్రజలను ముంచాలని చెప్పి చూస్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. సైదాపురం మండలంలో మైకా మైన్స్ కానీ, వైట్ పార్జీ కానీ ఆ నిల్వలు అధికంగా ఉన్నాయి. ఆ నిల్వల కోసం మీరు ఈ విధంగా కలుపుతున్నారని చెప్పి మాకు తెలుసు. ప్రత్యేకించి కండలేరు ముంపు జలాశయం నిరుద్యోగుల సమస్య ఉంది. నిరుద్యోగులకి 2,500 మంది లిస్టు తయారు చేయమని కోరుతున్నారు. ఉండే వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వలేదు. జిల్లా విభజన కానీ జరిగితే జిల్లాల లిస్టు కూడా తారుమారైపోతాయి. వీళ్ళకి ఉద్యోగాలు రావు. హైకోర్టు తీర్పులన్నీ కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉన్నాయని చెప్పి మొండి చేయి చూపిస్తారు. ఏ విధంగా చూసినా జల జగడాలు జరుగుతాయి. నాగార్జున సాగర్ డ్యామ్ తెలంగాణ, ఆంధ్రాకి 2 విధాలు ఏ విధంగా ఉంది. ఆ రక్షణ విషయంలో పోలీసులు తెలంగాణ, ఆంధ్ర పోలీసులు కొట్టుకున్నారు. నెల్లూరు జిల్లా అధికారులు, తిరుపతి జిల్లా అధికారులు కొట్టుకునే పరిస్థితిని కండలేరు డ్యామ్కి తీసుకువచ్చారు. మంచి పద్ధతి కాదు. అన్కండిషనల్గా 2 వ్యక్తుల కోసం జిల్లాను విభజిస్తున్నారు. పూర్వపు వాళ్ళ చరిత్ర చూడండి. స్మగ్లింగ్ యాక్టివిటీ నుంచి ఎర్రచందనాన్ని కానీ, పెంచిన నరసింహస్వామిని కానీ, కండలేరు జలాశయాన్ని కానీ, మైకా మైన్స్ నుంచి కానీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. సేవ్ నెల్లూరు పేరుతో మీరు నిరసన తెలియజేస్తున్నాం. నెల్లూరు జిల్లాలో కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి కలిసుండి, సింహపూరిలో కలిసుండే రాపూరు, కలువాయి, సైదాపురం మండలాల్ని తిరుపతి జిల్లాలో కలుపుతున్నారని ప్రభుత్వం ప్రకటన చేసింది. దానికి నిరసనగా ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మా యొక్క ఆందోళన చేయడానికి వచ్చినాము. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఉండే ఈ 3 మండలాలు నెల్లూరు చరిత్రలో ఎంతో బయలురాయి లాంటి మండలాలు. అలాంటి మండలాలని ఎవరు కోరారని మీరు ఎవరితో సమీక్ష చేయకుండా, ప్రజా సంఘాలతో కానీ, రాజకీయ పార్టీలతో కానీ సమీక్షలు చేయకుండా ప్రకటనలు చేయటం చాలా దుర్మార్గం. ఇది నెల్లూరు జిల్లా ప్రజల యొక్క మనోభావాలతో మీరు ఆటలు ఆడుకోవటమే. ఈ జిల్లాలో ఇలాంటి ఘోరమైన చర్యలు జరుగుతుంటే జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ ఇంతవరకు
ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇది ఎంత అన్యాయం అంటే మా యొక్క ఓట్లేస్తే గానీ మీరు అసెంబ్లీలో, పార్లమెంట్లో, రాజ్యసభలో ఉన్నారు. ప్రజల యొక్క హక్కుల్ని, మనోభావాల్ని కాపాడాలి. కానీ ఎందుకు మౌనం వహిస్తున్నారు? మీ యొక్క చీకట వ్యాపారాలు బయటపడతాయనా? ఎందుకని ఈ యొక్క మౌనం? ఈ మౌనాన్ని ఏడండి. ఈ జిల్లాలో ఎంతో రాజకీయ చరిత్ర ఉంది. బెజవాడ గోపాల్ రెడ్డి కానీ, నల్లపురెడ్డి శ్రీనివాసల్ రెడ్డి కానీ, వెంకయ్య నాయుడు కానీ, పుచ్చలపల్లి సుందరయ్య కానీ, నేదురుమల్లి జనార్దన్ ఎంతో ఉద్దండులు పనిచేసిన ఈ జిల్లాలో ఇంత ఘోరమైన అన్యాయం జరుగుతుంటే నేటి ప్రజాప్రతినిధులు మౌనం వహించటం జిల్లాని అవమానించడమే. ఈ మౌనం వీడి ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులందరూ వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వెంటనే ఆ 3 మండలాలు నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని మీరు నివేదికలు ఇవ్వండి. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మీరు ఈ జిల్లాలో కొంతకాలం మీ కుటుంబం ఉండింది, నివసించింది. మీ తండ్రి గారు కూడా ఇక్కడ ఉద్యోగం చేశాడు. అలాంటి జిల్లాతో నాకు ఎంతో అనుభవం ఉందని ఈ జిల్లాలో సభలు పెట్టి, మహాసభలు పెట్టి ఉదరగొట్టి ఊగిపోయావు. ఈ రోజు ఎందుకు మౌనం వహిస్తున్నావు పవన్ కళ్యాణ్? నీకు ఏమిటి? నీ యొక్క మౌనం గురించి మాకు వివరించండి. లేకపోతే ప్రజాప్రతినిధుల్ని నేపాల్ ప్రభుత్వంలో ఎట్ట తరిమి కొట్టారో అలాంటి పరిస్థితులు నెల్లూరు జిల్లాలో కూడా ఏర్పడతాయని గమనించి మీరు వెంటనే మౌనం విడిచి ఈ జిల్లా యొక్క మనోభావాల్ని, ప్రజల యొక్క మనోభావాల్ని గమనించి నివేదికలు ఇచ్చి వెంటనే ఆ 3 మండలాలు నెల్లూరు జిల్లాలో ఉండే విధంగా ప్రయత్నాలు చేయాలని మేము తెలియజేస్తున్నాం.